హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఇవాళ మనం రెస్టారెంట్ లాగా స్మోకీ రెడ్ చికెన్ చేసేద్దామా. అసలు ఎంత బాగుందో తెలుసండి. చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూస్ చేసేయండి. దీనికోసం నేను ఒక 3 లెగ్ పీసెస్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ధనియాలు మళ్ళీ అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత కొంచెం సోయా సాస్ అండ్ టమాటో కెచప్, కొంచెం మిరియాల పొడి, లెమన్ జ్యూస్ కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అది 2 గంటలు మంచిగా అది మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత మనం కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ 2 వైపులు కలుపుకుంటూ మంచిగా ఒక జ్యూసీగా చికెన్ అనేది వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూసారంటే ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం చికెన్ అనేది ఫ్రై చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని మనం ఏదైతే ఆయిల్ ఉందో దాన్ని గ్రీస్ చేసుకొని చికెన్ ప్లేసెస్ని మనం దీని మీద వేసుకొని మనం బాగా కుక్ చేసుకుంటాం. ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే అది 2 వైపులు కొంచెం ఆయిల్ బ్రషింగ్ చేసుకొని మనం ఫ్రై చేస్తాం. ఆ తర్వాత నేను ఒక బ్లాక్ కోల్ని కూడా కాల్చుకుంటున్నాను. ఈలోపు మొత్తం అంతా స్మోకీ ఫ్లేవర్ రావాలని చెప్పి నేను ఈ 2 వైపులకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ అల్యూమినియం ఫాయిల్లోని బ్లాక్ కోల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా మూత పెట్టేశాను. అంతేనండి, స్మోకీ ఫ్లేవర్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది ఒక 10 మినిట్స్ తర్వాత. అంతే, ఎంత టేస్టీగా అంటే మనకి స్మోకీ రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.